ఈ సుత్తిలు వచ్చేసి సన్నపు దారంది. చూడొచ్చు ఇట్లా సన్నం ఉంటుంది. మన టమాటా స్టేకింగ్ అయిన తర్వాత పూరి కట్టుకోవటానికి మాత్రము సూపర్ యూజ్ అవుతుంది. ఇది అసలు వాడేది కూడా దానికే, టమాటా పూరి కట్టడానికి వానికి ఇస్తుందని తెచ్చుకున్న నేనే. అప్పుడు మొత్తం ఎంత అంటే ఒకసారి 10 కేజీలు తీసుకొచ్చి ఒకసారి పూరి కట్టినాక మళ్ళీ ఇంకోసారి పూరి కడదామని మొత్తం 16 కేజీలు అయితే తీసుకొచ్చిన. చూడొచ్చు ఇట్లా ఉంటుంది. టమాటా సాగు చేసిన వాళ్ళకైతే 100% దీని గురించి తెలుస్తుంది. చూడొచ్చు ఇట్లా ఉంటుంది. ఇది మొత్తం సన్నపిదే సుతిలు. ఇది పూరి కట్టుకోవడానికి సూపర్ వానికి వస్తుంది. దొడ్డుది అయితే కాదు, సన్నపిది. ఇది ఒకసారి 10 కేజీలు తెచ్చుకొని ఒకసారి పూరి కట్టుకున్నాక మళ్ళీ ఒకసారి కడదామని 16 కేజీలు తీసుకొచ్చిన. మొత్తం ఈ మూటలో ఉన్నది మొత్తం కూడా సుతులే. 16 కేజీలు తీసుకొచ్చి తీసిన, ఇంట్లోకించి కొంచెం వాడిన. దాదాపు ఇది ఇప్పుడు 10 నుంచి 12 కేజీల పైననే ఉండొచ్చు అనుకుంటున్నా. అయితే ఫస్ట్ 10 కేజీలు తీసుకొచ్చింది అయిపోయింది, అది సరిపోలే. తర్వాత ఇంకోసారి 16 కేజీలు అయితే తీసుకొచ్చిన. ఈ సుత్తిలు వచ్చేసి నాకు 1 కేజీ 160 రూపాయలకి అయితే ఇచ్చారు. 160 రూపాయల కేజీ చొప్పున అయితే తీసుకున్నా. ఇది మొత్తము ఈ మూటలో ఉన్నది అంతా కూడా 16 కేజీల సుత్తులు. ఇది ఇందులో నుంచి నేను కొంచెం తీసి వాడిన, ఎంత వాడినా తెలియదు. ఇది ఇప్పుడు మళ్ళీ మనము వెయిట్ జోకితే కానీ తెలియదు. నాకు తెలిసి 12 కేజీల పైనే ఉండొచ్చు. నేనైతే ఇప్పుడు మళ్ళీ టమాటా పెట్టే ఉద్దేశం లేదు నాకు. ఈసారి బాగా లాస్ అయిపోయినా అని పెట్టను. ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే, ఎవరికన్నా కావాలనుకుంటే నేను ఇస్తాను. నాకు 160 రూపాయలకైతే పడింది. ఎవరికైనా కావాలంటే నేను డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తా. ఈ వీడియోలో కూడా నా నంబర్ ప్రొవైడ్ చేస్తా. నాకు ఫోన్ చేయండి లేదా వాట్సాప్ పెట్టండి. 100 రూపాయల కేజీ చొప్పున అయితే ఇస్తా. ఈ సుతిలి ఫ్రెష్గా ఉంది, బాగుంది, స్మెల్ కూడా వస్తుంది, మంచిగా ఉంది. ఇది సుతిలు అయితే ఈ రేట్కి ఇస్తా. ఇంకా దీంతోపాటు ఇది వచ్చేసి స్టేకింగ్ దారం. ఇది ప్లాస్టిక్ దారము. ఇట్లా చిన్న చిన్న, అంటే ఇది కట్ చేసినాం కదా, కట్ అయ్యింది కూడా ఉంది. ఒక 4 కేజీల వరకు ఉంది కట్ అయ్యింది. అది షాప్లో నుంచి ఎట్లా తీసుకొచ్చినో అట్లనే ఉంది. మిగతాదంతా ఈ మాదిరి అయితే చిన్న చిన్న చుట్టాలు చేసినాం. ఎందుకంటే మేము లాగినాం కదా, లాగినప్పుడు మనం లాగి ఇట్లా కర్రలకు, స్టేకింగ్ కర్రలకు మనం చుడతాం కదా, అట్లా చుట్టినప్పుడు మనము తెంపుతాం కదా, ఎంత సరిపోతుందో అంతే దానికి చేసుకుంటాం. కాబట్టి ఇట్లా చిన్న చిన్న చుట్టలు అయితే చుట్టి ఈ మాదిరి మొత్తం సంచులు అయితే పెట్టిన. ఇదంతా కూడా నాకు 25 కేజీలు పట్టింది. ఇది ప్లాస్టిక్ దారం, స్టేకింగ్ దారం. ఇది ఈ మాదిరి అయితే చుట్టి ఉంచిన. ఇది నాకు షాపులో ఎంత పడిందంటే 110 రూపాయలకి ఇచ్చారు. మొత్తం 25 కేజీలు తెచ్చుకున్నా. 25 కేజీలు సరిపోయి 25 కేజీలు తీసుకొస్తే ఒక 4 కేజీలేమో మిగిలింది. అది అట్లనే ఉంది, ఇదే సంచులు ఉంది, కానీ కింద అడుగు బాగానే ఉందిలే. ఇదంతా చుట్టేసి ఇట్లా జాగ్రత్తగా ఉంచిన. దీన్ని నేను కేవలము ఒక 1 మంత్ 30 రోజులు ఉంచిన కావచ్చు. నా ఛానల్ చూస్తే తెలుస్తుంది నేను స్టేకింగ్ చేసినాక ఎన్ని రోజులకు నేను తీసేసిన. టమాటా అంతా చెడిపోయి లాస్ అయిపోయిన నా వీడియోలు ఉన్నాయి. సబ్స్క్రైబర్లకు అయితే, పాత సబ్స్క్రైబర్లకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇట్లయితే అన్ని చిన్న చిన్న చుట్టలు చేసి ఉంచిన. ఇది నాకు 110 రూపాయలకి అయితే ఇచ్చారు ఫ్రెష్. ఒక నెల కంటే ఎక్కువ వాడలేదు దీన్ని. మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఇది నేను 60 రూపాయల చొప్పున అయితే ఇస్తాను. దీంతోపాటు ఇంకా నా దగ్గర ఎన్పికేస్ కూడా ఉన్నాయి, డ్రిప్పులు వేసే ఎన్పికేలు. అవి ఒకటి వచ్చేసి మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయంటే సిఎన్ ఉంది. సిఎన్ అంటే కాల్షియం నైట్రేటు. ఇంకా దాంతోపాటు 13045 ఉంది, 0050 ఉంది, 5234 ఉంది, 320 ఉంది. ఇన్ని రకాలైతే నా దగ్గర డ్రిప్పులకి ఇచ్చే ఎన్పికేస్ ఉన్నాయి. ఎవరికైనా కావాలనుకుంటే నాకు ఫోన్ చేయండి, ఇస్తాను. ఇందులో ఏ ఐటెం కావాలన్నా కూడా ఇస్తా. ఇప్పుడు నేను చెప్పిన రేటుకు మీకు ఈ స్టేకింగ్ దారం ఇస్తే 60 రూపాయల కేజీ చొప్పున అయితే ఇవ్వగలుగుతా. ఎందుకంటే కట్ చేసిన కదా నేను. మీకు ఇంకా జాయింట్ చేసుకోను అట్లా ఉంటుంది, ఒక నెల వాడిన కాబట్టి.
ఈ సుత్తులు అయితే ఫ్రెష్, ఇది నాకు 160 రూపాయలకు పడింది. నేనైతే 100 రూపాయలకి ఇస్తాను. ఈ సుత్తులు 10 నుంచి 12 కేజీల పైన ఉంటుంది. అది వెయిట్ చేసి మీకు తీసుకునేటప్పుడు వెయిట్ చేసి ఎంత ఉన్నదనేది చెప్తాను. నా నంబర్కు ఫోన్ చేస్తే మీకు అన్ని వివరాలు అయితే చెప్తాను. ఎన్పికేస్, ఇంకా స్టేకింగ్ దారము, ఇంకా సుతిలి, ఏ ఐటెం కావాలన్నా 3 కావాలన్నా ఇస్తా. ఇందులో ఏ ఐటెం కావాలన్నా కూడా ఇప్పుడు నేను చెప్పిన రేటుకి అయితే ఇవ్వగలుగుతాను.